వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 4వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న వెన్నుపోటు దినోత్సవాన్ని విజయవంతం చేయాలని నంద్యాల జిల్లా పరిశీలకురాలు ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి, ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా, మాజీ మార్క్ఫెడ్ చైర్మన్ పిపి నాగిరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మాబున్నీసా, ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్ బాషా నంద్యాల జిల్లా ప్రజలకు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం నంద్యాల పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి కార్యాలయంలో వెన్నుపోటు దినోత్సవ వాల్ పోస్టర్ను వీరు ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ పరిశీలకురాలు ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి మాట్లాడుతూ, వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 4వ తేదీ వెన్నుపోటు దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలకు ఇచ్చిన హామీలైన సూపర్ 6 పథకాలను అమలు చేయక ప్రజలను మోసం చేశారని, సాధ్యం కాని హామీలను ఇచ్చి వాటిని అమలు చేయక ఘోరంగా వైఫల్యం చెందారని విమర్శించారు. ఇలాంటి పరిస్థితులలో వైఎస్ఆర్ పార్టీ ప్రజలకు అండగా నిలిచి ప్రజల గొంతుకగా మారి ప్రజల తరపున కూటమి ప్రభుత్వాన్ని నిలదీసే అనేక కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి అనేక రంగాలను నిర్వీర్యం చేశారని, ప్రధానంగా విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో వైఫల్యం చెందారని విమర్శించారు. ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా మాట్లాడుతూ, ఈ నెల 4వ తేదీ వెన్నుపోటు దినోత్సవ కార్యక్రమాన్ని నంద్యాల పట్టణంలోని ఉదయానంద రెసిడెన్సీ నుండి ఉదయం 10 గంటలకు భారీ ర్యాలీగా తరలివెళ్లి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని ప్రజల సమస్యలను, వినతులను జిల్లా కలెక్టర్కు తెలియజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి దాదాపు ఏడాది కావస్తున్నా ప్రజలకు చేసిన మంచి ఎక్కడా కనిపించడం లేదని అన్నారు. 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన నైజాన్ని మరోసారి బహిర్గతం చేశారని అన్నారు. రాష్ట్ర ప్రజలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన మంచి పనుల కంటే చంద్రబాబు నాయుడు మరింత మంచిని, ఎంతో మేలను చేస్తారని నమ్మి ఓట్లను వేసి అధికారం కట్టబెట్టారని, నేడు మోసపోయారని విమర్శించారు. చంద్రబాబు నాయుడు అనేక మందిని వెన్నుపోటు పొడిచారని, అదే పంతాలో రాష్ట్ర ప్రజలను కూడా వెన్నుపోటు పొడిచారని పేర్కొన్నారు. ఇలా అనేక తప్పిదాలు చేసిన చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రజల ముందు ఎండగట్టేందుకు వెన్నుపోటు దినోత్సవాన్ని నిర్వహించి ప్రజలకు అండగా నిలుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాజీ మార్కెట్ చైర్మన్ పిపి నాగిరెడ్డి, ప్రహ్లాద్ రెడ్డి, దొడ్డ అంజిరెడ్డి, మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ పురుషోత్తం రెడ్డి, మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ విజయశేఖర్ రెడ్డి, ఎంపీపీలు శెట్టి ప్రభాకర్, ఆర్థర్, జిల్లా జనరల్ సెక్రటరీ సోమశేఖర్ రెడ్డి, జిల్లా స్పోక్ పర్సన్ అనిల్ అమృతరాజ్, జిల్లా అధ్యక్షుడు హరిప్రసాద్, జిల్లా సెక్రటరీ శివనాగిరెడ్డి, జిల్లా కల్చరల్ వింగ్ ప్రెసిడెంట్, జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షుడు తిరుపతి, డిస్టిక్ డాక్టర్స్ వింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ సుబ్బారెడ్డి, నంద్యాల లీగల్ సెల్ ప్రెసిడెంట్ ప్రతాప్ రెడ్డి, స్టేట్ ఉమెన్స్ వింగ్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ శశికళారెడ్డి, కౌన్సిలర్స్, వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు 4వ తేదీన వెన్నుపోటు దినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేయడం జరుగుతుంది. ఆ దిశలో భాగంగా ఈరోజు మేము నంద్యాలలో ఈ పోస్టర్ రిలీజ్ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి హాజరైన మా ఎమ్మెల్సీ గారికి, అలాగే మున్సిపల్ చైర్మన్ గారికి, ఇక్కడికి విచ్చేసిన మా నాయకులందరికీ కూడా పేరు పేరున ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి సూపర్ 6 అనే పథకాలు తీసుకొస్తామని అధికారంలోకి రావడం జరిగింది. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవైతే వాళ్ళు సూపర్ 6 అని చెప్పారో ఆ పథకాలను నిజంగా అసాధ్యమైనటివి, అమలు పరచలేని వాటిని వాళ్ళు పథకాలుగా తీసుకురావడం జరుగుతోంది. ఎందుకంటే ఈరోజు సంవత్సరం అయినా కూడా ఒక పథకం కూడా అంటే అమలు పరచడంలో కంప్లీట్గా ఈ కూటమి ప్రభుత్వం ఫెయిల్యూర్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీరే గమనిస్తున్నారు, ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఏంటంటే ఈరోజు దీపం పథకం తెచ్చాము అని చెప్తున్నారు. దీపం కూడా పూర్తి స్థాయిలో అమలుపరచలేదు. ఎందుకంటే కొంతమందికి వచ్చింది, కొంతమందికి వాళ్ళ అకౌంట్లో అమౌంట్ కూడా పడలేని పరిస్థితి. అదేవిధంగా ఇంకా నెక్స్ట్ చూసుకుంటే పెన్షన్స్ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఇచ్చుకుంటా ముందుకెళ్తున్నారు. అదేవిధంగా చెప్పిన హామీలన్నీ ఈరోజు అమ్మఒడి, నిజంగా పేద కుటుంబాలు, పేద పిల్లలు, ప్రతి విద్యార్థికి చదువు అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి విద్యార్థి చదవాలని, చదువుతో ముందుకెళ్ళాలి అంటే కంపల్సరీ వాళ్ళను ఆర్థికంగా ఆదుకోవాలి అంటే
ఈ ప్రభుత్వం ఏం చెప్పింది, మేము అమ్మకు ఖచ్చితంగా తల్లికి వందనం అనేది ఇస్తామని చెప్పారు. వాళ్ళు ఆ రోజే చెప్పారు, వాళ్ళ మినిస్టర్ గారే చెప్పారు, మీకు 15,000, మీకు 15,000, మీకు 15,000. చివరికి కడుపులో ఉన్న బిడ్డకు కూడా మీకు కూడా 15,000 అని చెప్పడం జరిగింది. ఈ రోజు అన్నింటికన్నా ముఖ్యము తల్లికి వందనం. పిల్లలు స్కూల్ స్టార్ట్ అవుతున్న వెంటనే తల్లికి వందనం ఇవ్వాలని ఆలోచన వాళ్ళకు రావాలి. ఎందుకంటే ఈరోజు 1 year గడిచిపోయింది. 1 year గడిచిపోయిన తర్వాత కూడా ఇప్పటికి కూడా మనము పిల్లలకి వందనం ఇవ్వకుంటే వాళ్ళ పరిస్థితి ఏంది? స్కూల్లో కాదు వాళ్ళు వెళ్ళేది, పనులకు వెళ్ళే పరిస్థితికి వచ్చింది. ఈరోజు ఫీజు రింబర్స్మెంట్ పరిస్థితి కూడా అంతే. మేనేజ్మెంట్స్ పిల్లలకు సపోర్ట్ చేయక వాళ్ళు ఈరోజు వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళు కాలేజీలకు వెళ్ళలేక, ఎందుకంటే కాలేజెస్కి వెళ్తే మేనేజ్మెంట్ వాళ్ళు ఫీజు ఇవ్వాలి అని అడుగుతారు. ఇక్కడ ప్రభుత్వం ఏమో ఫీజు రింబర్స్మెంట్ అనేది పూర్తిగా అమలు చేయకుండా ఎప్పుడు ఇస్తామని కూడా ఒక గ్యారంటీ లేకుండా చేస్తుంది. కాబట్టి చదువుకునే పిల్లల పరిస్థితి మాత్రం ఈరోజు చాలా దారుణంగా ఉంది. అదేవిధంగా చూసుకుంటే రైతుల పరిస్థితి కూడా ఈరోజు రైతులకు ఏం చెప్పారు, 20,000 ఇస్తామని చెప్పారు. ఏడాది గడిచింది. ప్రతి రైతు ఈరోజు పరిస్థితి చూస్తుంటే అసలు నిజంగా వాళ్ళు వ్యవసాయం చేసుకుంటున్నారంటే నిజంగా చాలా బాధాకరమైన పరిస్థితిలో ఈరోజు రైతులు ఉండడం చూస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు చాలా బాధపడే పరిస్థితికి వచ్చింది. ఈ బాధలన్నిటిని నుంచి కూడా ఈరోజు మేము ప్రజలకు అండగా నిలుస్తాము అని మా వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము ప్రజల గొంతుగా 4వ తేదీన జూన్ 4వ తేదీన వెన్నుపోటు దినంగా ప్రజలకు అండగా ఉండి ఖచ్చితంగా ఈ పథకాలు తక్షణమే అమలు చేయాలి, ఆ పేద ప్రజలను ఆదుకోవాలని ఒక దీంతోనే ఈరోజు ప్రజల కోసం ముందుకెళ్లడం జరుగుతుంది. ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో ఉన్న మనిషి కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రోగ్రాం 100% సక్సెస్ అవుతుంది. సక్సెస్ కూడా చేస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మాకు సపోర్ట్ గా కంప్లీట్ గా ప్రజలు మా దగ్గర ఉన్నారు, ప్రజలు మా కోసం వస్తారు, వారి కోసమే ఈ పోరాటం చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా 100% ఇది సక్సెస్ అవుతుందని తెలియజేసుకుంటున్నాం. ఈరోజు చూసుకుంటే అనేక రంగాలు, అంటే ఏ రంగం కూడా అన్ని రంగాలను కూడా ఒక కన్ఫ్యూజన్ లో పడిన పరిస్థితిని మనం అందరం గమనిస్తున్నాం. రీసెంట్ గానే మొన్న గత 3 రోజుల నుంచి చూసుకుంటే ఈ విద్యారంగంలో ఈరోజు 10th క్లాస్ రీవాల్యుయేషన్ చేస్తే దాదాపుగా 66,000 మంది విద్యార్థులు రీవాల్యుయేషన్ అప్లై చేస్తే 11,500 మంది విద్యార్థులకు మార్క్స్ పెరగడం జరిగింది. అంటే అక్కడ ఎక్కడ సమస్య వచ్చింది అనేది ఒకసారి ఈ ప్రభుత్వం గమనించుకోవాలని తెలియజేస్తున్నాం. ఎందుకంటే గతంలో ఎప్పుడూ లేదు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఖచ్చితంగా. ఎందుకంటే 22 నుంచి చూసుకున్నా కూడా ఎప్పుడు 3,000 4,000 మందికి మాత్రమే తగ్గే ఉండే పరిస్థితి ఉండింది. కానీ ఈ రోజు 11,500 మంది విద్యార్థులకు మార్కులు పెరిగాయి అంటే నిజంగా ఎక్కడ లోపం అనేది ఒకసారి ప్రభుత్వాన్ని గమనించుకోవాలి. ఎందుకంటే విద్యార్థుల భవిష్యత్తు చాలా ముఖ్యం కాబట్టి ఖచ్చితంగా ఇది చేయాలని. అదేవిధంగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఈ పేపర్ వాల్యుయేషన్ లో టీచర్స్ ను సస్పెండ్ చేసింది లేదు. ఈ ప్రభుత్వం ఈ టీచర్ వాల్యుయేషన్ లో ఈ వాల్యుయేషన్ లో టీచర్స్ ను సస్పెండ్ చేయడం జరిగింది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ పేపర్ వాల్యుయేషన్ కు 6 రూపాయల నుంచి 10 రూపాయలు పెంచడం జరిగింది. ఆ విధంగా టీచర్స్ వైపు నుంచి విద్యార్థుల వైపు నుంచి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అంత చక్కగా జరిగితే ఇప్పుడు ఈ విధంగా జరగడం అనేది చాలా బాధాకరం. ఇలాంటి సమస్యలు మళ్ళీ కూడా రిపీట్ కాకోకుండా ఈ ప్రభుత్వం చూసుకోవాలని కోరుకుంటూ, అదేవిధంగా ఇక్కడ మాకు తెలిసిన వరకు ఈ మిస్టేక్స్ ఎందుకు జరిగిండొచ్చు అంటే ముఖ్యంగా ఒక పేపర్ వాల్యుయేషన్ చేసే టీచర్స్ కు మెయిన్ మంచి సౌకర్యాలు, కొన్ని చోట్ల కనీస సౌకర్యాలు లేని పరిస్థితి కూడా ఉంది. వాళ్ళందరికీ మంచి సౌకర్యాలు కల్పించాలి. అదేవిధంగా ఒక పేపర్ లిమిట్, ఒక 10 రోజులు 12 రోజులు జరిగినా పర్వాలేదు, 7 రోజులకే పేపర్ కంప్లీట్ కావాలని ఒక టార్గెట్ ఇవ్వడం అనేది ఏమన్నా నడిచిందనేది మేము అనుకుంటున్నాం. కాబట్టి అలాంటి లేకోకుండా ఖచ్చితంగా ముందు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకోకుండా ఇలా చేయాలని కోరుకుంటూ, అలాగే ఏదైతే ఇప్పుడు పిల్లలకు ఈ వాల్యుయేషన్ లో పేపర్ ఇబ్బందులు ఎదుర్కొన్నారో వాళ్ళకి
ఎటువంటి అంటే ఇంకా ఒక నెల కానీ ఏదైనా వాళ్ళ అడ్మిషన్స్ వేరే చోట జాయిన్ అయ్యే ఛాన్సెస్ కల్పించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ మీ ఈ అవకాశం కల్పించినందుకు, అలాగే ఈ కార్యక్రమానికి హాజరైన మా నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. ఖచ్చితంగా మాకు మంచి ప్రభుత్వం వస్తుందని వాళ్ళు అనుకొని ఆ రోజు ఎక్కువ సీట్లు ఇచ్చారు. కొత్త ఒక చేంజ్ను కోరుకున్నారు, దాంట్లో తప్పేం లేదు. సో ఆ చేంజ్ను కోరుకున్న తర్వాత ఈరోజు 1 year అవుతోంది. సో వాళ్ళు ఏ విధంగా అమలు పరుస్తున్నారు అనే విషయము ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి ప్రజల ఆవేదన ఏంటి, ఈరోజు మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే మంచిది అనే ఒక డెసిషన్కు వాళ్ళు వచ్చారని మాకు అనిపిస్తుంది. కాబట్టి ఈరోజు ప్రజల తరపున ఇంకా ఎందుకు ఇంత టైం తీసుకుంటున్నారు? ఖచ్చితంగా మేము ఏదైతే ప్రజల కోసం మా ప్రభుత్వము స్టాండ్ అయ్యిందో దాని ప్రకారమే మేము వాళ్ళ కోసము ముందుకెళ్ళడం జరుగుతోంది. కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపుగా సంవత్సరం కావస్తా ఉంది. వీళ్ళు ప్రజలకు ఏం మేలు చేశారని ఒకసారి మనం ఆలోచన చేసుకుంటే ఏ ఒక్క పనిని కూడా వాళ్ళ మేనిఫెస్టోలో చెప్పిన దానికి అమలు పరిచిన దాఖలాలు ఏవీ లేవు. అన్ని రకాలుగా ప్రజలను మోసం చేయడం తప్ప మంచి చేసిన దాఖలాలు ఎక్కడా లేకుండానే పోతా ఉన్నాయి. ఈయనది ఏ రకంగా చూసినా కూడా ప్రతిసారి చంద్రబాబు నాయుడు తన పాత నైజం 40 years ఇండస్ట్రీ అని ఏ రకంగా చెప్పుకుంటా ఉన్నాడో, తన పాత నైజం చెప్పింది ఖచ్చితంగా చెయ్యకుండా ఉండే తన పాత నైజాన్ని మళ్ళీ ఒక్కసారిగా బహిర్గతం చేయడం జరుగుతూ ఉంది. ప్రజలు జగనన్న చేసిన మేలును చూసి అంతకంటే ఎక్కువ మంచి పథకాలు చూపెడతా ఉన్నారు వీళ్ళు Super 6 లో. కాబట్టి జగనన్న ఏ రకంగా అయితే ఇచ్చిన హామీలన్నీ 98.5% పూర్తి చేశారో, ఈ వచ్చే ప్రభుత్వం కూడా అంతకంటే ఎక్కువ మేలు మాకు జరుగుతుంది అని నమ్మి ప్రజలు వాళ్లకు ఓటేయడం వల్ల ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన నైజాన్ని మళ్ళీ బహిర్గతం చేసి ఎందరికో వెన్నుపోటు పోచిన వ్యక్తి ఆయన ఈసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ వెన్నుపోటు పొడిచి తన నైజాన్ని బహిర్గతం చేయడం జరుగుతూ ఉంది. అందుకే తను చేసినటువంటి తప్పిదాలు ఎన్నో ఉన్నాయి. మా అధ్యక్షుల వారు జగన్మోహన్ రెడ్డి గారు జూన్ 4వ తేదీ ఏదైతే వెన్నుపోటు దినంగా చేసి ఈ విషయాలన్నిటినీ ప్రజలకు తెలిసే రకంగా, తను చేసిన మోసాలను ప్రజలకు తెలిపే రకంగా ఒక మంచి కార్యక్రమాన్ని ఆంధ్ర రాష్ట్రం అంతా చేపట్టడం జరిగింది. అందులో భాగంగా నంద్యాలలో కూడా ఉదయానంద రెసిడెన్స్ దగ్గర నుంచి ఉదయం 9:30-10 గంటల నుంచి కలెక్టర్ ఆఫీస్ కాడికి పోయి మా ప్రజల ఇబ్బందులు వాళ్లకు తెలిపే కార్యక్రమం చేస్తా ఉన్నాను. నేను వైఎస్ఆర్సీపీ నేతలందరికీ, కార్యకర్తలకందరికీ రిక్వెస్ట్ చేసేదేమంటే, మనమందరం పోయి మనం ఎప్పుడు ప్రజలతో ఉంటాము, ప్రజల కోసం పనిచేస్తాం. కాబట్టి జగనన్న చెప్పిన బాటలో మనమందరం నడుచుకుంటూ ఈ ప్రోగ్రాన్ని ప్రజలందరినీ దీంట్లో మమేకమయ్యే రకంగా చేసి ఈ ప్రోగ్రాన్ని అత్యంత విజయవంతంగా చేయవలసిందిగా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. మనము ఒక్కసారి గమనిస్తే ఇప్పుడే కొత్త స్కీమ్ ఒకటి మంచి చేసామని చెప్పేసి రేషన్ కార్డులను ఇంటి దగ్గరికి పోయేదాన్ని తీసేసి మళ్ళీ స్టోర్ల దగ్గరికి పోయేది చేస్తా ఉన్నారు. ఒక్కసారి ఆంధ్ర రాష్ట్రంలో ఏ తెలుగుదేశం నాయకుడైనా, ఏ తెలుగుదేశం కార్యకర్త అయినా ఒక్కసారి చూడండి ప్రజలు ఏ రకంగా ఇబ్బంది పడతా ఉన్నారనేది. రాజకీయాలు పక్కన పెట్టి చూడండి, ముసలి వాళ్ళు, చిన్న చిన్న వాళ్ళు, నడవలేని వాళ్ళు 1వ తేదీ నుంచి ఏ రకంగా వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు. ఏ ప్రభుత్వమైనా మంచి చేయాలి అనుకుంటే ఈ ప్రభుత్వం చేసిన దానికంటే ఎక్కువ మంచి చేసే రకంగా ఉండాలి. ఆ రకంగా కాకుండా మీకు మంచి చేసే ఉద్దేశం లేక ప్రజలు ఇబ్బంది పెట్టే రకంగా ఆ మంచిని తగ్గించేసి చేయడం ఇంతవరకు సమంజసమని మీ ద్వారా అడుగుతాం. ఈ రకంగా అన్ని రకాలుగా హాస్పిటల్స్ను నిర్వీర్యం చేశారు, ఎడ్యుకేషన్ను నాశనం చేశారు,
పీపీపీ మోడ్లో అన్నిటినీ ధారాదత్తం చేస్తా ఉన్నారు. అమరావతిని మళ్ళీ కన్స్ట్రక్షన్ చేస్తామని చెప్తా ఉన్నారు. అది స్క్వేర్ ఫీట్ ఎంతకిచ్చారయ్యా అంటే 11,000 రూపాయల పైచిలుకు, దాదాపు 11,000 రూపాయలు ఎస్ఎఫ్టీకి ఇస్తారు. ఎక్కడన్నా ఉందా అది? నంద్యాలలో అయితే ఇక్కడ చాలా మంది బిల్డర్స్ ఇళ్ళు కొనుక్కునే వాళ్ళు ఉన్నారు. 2,000, 3,000, మాక్సిమం 4,000 రూపాయలకు అపార్ట్మెంట్లు విత్ ల్యాండ్తో సహా ఇస్తా ఉన్నారు. అటువంటిది కన్స్ట్రక్షన్కు 11,000, 12,000 ఇచ్చి ఈ రకంగా మోసం చేసుకుంటూ పోతూనే ఉన్నాడు తప్ప మంచి చేసిన దాఖలాలు ఏమీ లేవు. కాబట్టి నేను నంద్యాల నియోజకవర్గ ప్రజలందరికీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఏమంటే 4వ తేదీ ఉండే ఈ ప్రోగ్రాంను విజయవంతం చేసి మన నిరసన గళాన్ని తెలపవలసిందిగా నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.